నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఏపీ పాలిటిక్స్ ఆల్మోస్ట్ ఆల్ రంజుగా రసవత్తరంగా సాగుతున్నాయి. తెలంగాణ పాలిటిక్స్ కన్నా ఏపీ పాలిటిక్స్లో రోజు రోజుకి ఏం జరుగుతుంది, ఏ నియోజకవర్గాల్లో ఏమేమవుతుంది, ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు, ఇలా ఏదో ఒక విషయము ప్రస్తుతము ఏంటంటే ఏపీ గురించి చర్చ జరిగే విధంగా చేస్తున్నాయి. దీంతో పాటు ఒక నియోజకవర్గానికి సంబంధించి ఎవరు ఎమ్మెల్యే, అసలు ఎవరింటికి వెళ్తున్నారు అన్న ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఆ నియోజకవర్గం అవనిగడ్డ. మామూలుగా అయితే అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. బట్ అక్కడున్న ప్రజలు ఆయన దగ్గర కాకుండా ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నారంట. ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తున్నారు, బుద్ధప్రసాద్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు, అవనిగడ్డలో అసలు ఏం జరుగుతోంది, దీని గురించి మనకు తెలియజేయడానికి చరిత్రకారుడు శ్రీకాంత్ గారు ఉన్నారు. మరి ఆ కథా కమామేష్ ఏంటి, మరి ఎమ్మెల్యేని కాదని అటువైపు ఎందుకు వెళ్తున్నారు, ఆయన మాటలోనే తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ మండలి బుద్ధప్రసాద్ చివరి నిమిషంలో ఎలా ఎంటర్ అయ్యారో, అనూహ్యంగా టికెట్ కేటాయించడం ఇదంతా తెలిసిందే. బట్ అంతా గెలిచిన తర్వాత ఎవరైనా పనులు కావాలనుకుంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారంట. మరి అవనిగడ్డలో ఏంటండి, మండలి బుద్ధప్రసాద్ కాకుండా వేరే ఎవరి దగ్గరకు వెళ్తున్నారంట? ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన, అంటే పేరు తెలుసు, అది మీ నోటి నుంచి చెప్పిద్దాం అనేసి, అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి రీజన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? వికృతి ఇన్ఫ్రా శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఏంటంటే వాస్తవానికి ఈ స్థానాన్ని ఆశించారు, అవనిగడ్డ స్థానాన్ని. చాలామంది ఒక అరడజన్ పేర్లు చెప్పుకోవచ్చు మనం. ఒక అరడజన్ మంది ఆశించినప్పటికీ, వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పటికీ చివరి వరకు వచ్చి నిల్చున్నటువంటి యోధుడు శ్రీనివాస్ గారు అని చెప్పచ్చు, సందేహం లేదు. అందుకు భాగంగా ఆయన ఏం చేశారంటే, ఆయన నియోజకవర్గం కావచ్చు, అట్లాగే అక్కడి నుంచి ఆయన హైదరాబాద్కి వచ్చి ఇన్ఫ్రా రంగంలో ప్రవేశించి ఆయన సంచలన విజయాలు సాధించారు. సరే, అవన్నీ కాసేపు పక్కన పెడితే, ఎప్పుడైతే చాలామందిని దాటుకొని జనసేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని రీచ్ అయ్యి తాను ఖచ్చితంగా అక్కడ ఆ స్థానాన్ని గెలుచుకొని వస్తానని ఆ ప్రామిస్ ఏదైతే ఉందో ఆ ప్రామిస్ చేసి తను ఆ భరోసా తీసుకుని నియోజకవర్గానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత దాదాపుగా మీకు 11th అవర్ వరకు కూడా శ్రీనివాస్ గారే ముందు వరుసలో ఉన్నారు. ఓకే. ఉన్నప్పటికీ మీకు తెలుగుదేశంలోనే ఉంటూ తెలుగుదేశం అకౌంట్లో ఈ స్థానాన్ని వేయాలి, జనసేన అకౌంట్లో వేయకుండా అని బుద్ధప్రసాద్ గారు చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే వారు పాత కాంగ్రెస్ కాపు అనే మాట ఎందుకు వాడానంటే, సంప్రదాయ కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడు మండలి వెంకటకృష్ణారావు గారి కుమారులు. దివంగత మండలి వెంకటకృష్ణారావు గారు మండలి కుటుంబం నుంచి, ఆ తర్వాత సింహాద్రి కుటుంబం నుంచి సింహాద్రి సత్యనారాయణరావు గారు, వీరిరువురు పోటీ పడుతూ కొన్ని దశాబ్దాల పాటు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చినటువంటి ఒక నియోజకవర్గం అవనిగడ్డ. ముఠా రాజకీయాలు అయితేనేమి, కక్షలు కార్పణ్యాలు అయితేనేమి, రాయలసీమ ఫ్యాక్షన్ని తలదన్నే స్థాయిలో మీకు అవనిగడ్డలో కూడా ఇక్కడ హోరాహోరీ బాహాబాహి ముష్టాముష్టి సాగాయి ఈ రెండు గ్రూపుల మధ్య. అంటే ఎన్ని తలలు తెగిపడి ఉంటాయో మన లెక్కకు అందదు, అంత రక్తపాతం ఇక్కడ జరిగింది. అన్ని హత్యా రాజకీయాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఒక దశ తర్వాత ఏమైందంటే, మీకు చదువుకున్నటువంటి ఒక తరం వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరున్న ఈ కుటుంబాల నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా మనం చదువుకున్నటువంటి ఇంకొక తరం తయారైంది. కాబట్టి ఈ హత్యా రాజకీయాలకి, కక్షలు కార్పణ్యాలకి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలనేటటువంటి ఒక సంప్రదాయం కూడా అక్కడ మొదలైంది. ఇక్కడ మధ్యలో ఒక టెన్యూర్ మాత్రం, ఒక 5 years మీకు అంబటి బ్రాహ్మణయ్య గారు తెలుగుదేశం నుంచి, సింహాద్రి సత్యనారాయణ గారు అప్పటికి మరణించడము ఏదో జరిగింది. సింహాద్రి కుటుంబం నుంచి ఎవరు అంటే, సింహాద్రి చంద్రశేఖరరావు గారిని అడిగారు వారి కుమారుడిని. వారు అంగీకరించకపోవడంతో అప్పుడు అంబటి బ్రాహ్మణయ్య గారిని తీసుకొచ్చారు. అంత క్రితం మందరం ఎంపీగా చేశారు. బ్రాహ్మణయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడి నుంచి పోటీ చేయించి 2014 ఎన్నికలు వారు గెలిచారు. గెలిచిన తర్వాత మీకు వారు కూడా మరణించడం జరిగింది. వారి కుమారుడిని మళ్ళీ ఉప ఎన్నికల్లో నించోబెట్టి వారిని గెలిపించడం. వేరే కుటుంబం ఏదంటే ఈ అంబటి కుటుంబం తప్ప. మండలి వర్సెస్ సింహాద్రి, సింహాద్రి వర్సెస్ మండలి, మండలి వెంకటకృష్ణారావు వర్సెస్ సింహాద్రి సత్యనారాయణరావు, ఆ తర్వాత మళ్ళీ మండలి బుద్ధప్రసాద్ వర్సెస్ సింహాద్రి రమేష్ బాబు, మధ్యలో ఒకసారి బోరగడ్డ రమేష్ నాయుడు అని ఒకరు పోటీ చేశారు. ఇట్లా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే మీకు వికృతి శ్రీనివాస్ అని ఆయన వచ్చి ఆయన దాదాపుగా ఎమ్మెల్యే సీటు ఎగరేసుకుపోయేటటువంటి పరిస్థితుల్లో ఈ సంప్రదాయానికి ఇక్కడితో గండి పడుతుంది. గండి పడితే మన ఆధిపత్యం కొనసాగడానికి ఉండదు. ఎందుకంటే గతంలో సింహాద్రి రమేష్ బాబు గారు చేశారు వైకాపాని. ఓకే. మళ్ళీ ఈ ఎన్నిక వచ్చేటప్పటికి సింహాద్రి వర్సెస్ మండలి వర్సెస్ సింహాద్రి ఉండాలి అని చెప్పి బుద్ధప్రసాద్ గారు చివరి నిమిషంలో, చివరి సెకండ్లో జనసేనలో చేరారు. చేరి తనకున్నటువంటి తెలుగుదేశం నాయకులే బుద్ధప్రసాద్ గారు వస్తున్నారు, జనసేనలో చేర్చుకోండి, వారికి ఆ స్థానాన్ని కేటాయించండి అని వారు చెప్పడం. అట్లాగే బుద్ధప్రసాద్ గారు అయితే
సీనియర్ నాయకులు కాబట్టి అని చెప్పి తెలుగుదేశం వారి మాటకు శిరసా వహించి పవన్ కళ్యాణ్ గారు ఆ స్థానాన్ని బుద్ధప్రసాద్ గారికి కట్టబెట్టడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే 1 సంవత్సరం కాలంగా ఏంటంటే ఒక కొత్త తరహా రాజకీయానికి ఈ నియోజకవర్గంలో శ్రీనివాస్ గారు తెరదీశారు. ఆ కొత్త తరహా రాజకీయం అనే మాట నేను ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే సంధ్య గారు, పాత తరం రాజకీయాలు అయిపోయాయి. పాత తరం రాజకీయాలు ఏంటి? ఆ నాయకుడు, ఆ ఎమ్మెల్యేను ఆ మండలాల్లో తన సామంతులు ఉంటారు, తన వర్గం ఉంటుంది, ఇతర వర్గాల వాళ్ళకి చేయడం ఉండదు, ఏమీ ఉండదు. అట్లాంటి ఒక కల్చర్ అన్నమాట. ఇతర పార్టీల వాళ్ళకి చెయ్యరు, వాళ్ళ పనులు అవ్వవు, వాళ్ళకి మాత్రమే చేస్తారు. ఒక మాటలో తర్వాత వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు, వీళ్ళకి తీరికున్నప్పుడు మాత్రమే వీళ్ళు నియోజకవర్గంలో పర్యటించేటటువంటి ఒక సంప్రదాయం పాత తరం నాయకులు చేశారు. కొత్త తరం రాజకీయాలు మీకు ఎట్లా తయారయ్యాయంటే, యువతరం రాజకీయాలు ఎట్లా తయారైపోయాయంటే ఇక్కడ మీకు చెప్పాలి, ఖచ్చితంగా చెప్తీరాలి. ఇది స్వయంగా ఒక ఎమ్మెల్యే మనకు చెప్పినటువంటి విషయం. నియోజకవర్గంలో 2 లక్షల పైచీలకు ఓటర్లు ఉంటారు. మా పరిస్థితి ఏమైపోయిందంటే ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల మంది ఓటర్లకి ఖచ్చితంగా కనిపించి తీరాలనేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడిపోయింది ప్రస్తుత రాజకీయంలో. గతంలో ఆ మండల నాయకుడికి అప్పచెప్పేసి, లేకపోతే గ్రామ నాయకుడికి అప్పచెప్పేసి ఒక సమావేశానికో సదస్సుకో సమీక్షకో హాజరైపోతే సరిపోయేటటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఇంటింటికి అది ఎలా తయారైందంటే అది చెప్పాడు ఆయన. ఇంటింటికి వెళ్ళటం కాదు, ఒక్కటే మాటలో చెప్పండి, చావైనా వెళ్ళాలి, పుట్టినా వెళ్ళాలి, ఇంట్లో పెద్ద మంచి ఫంక్షన్ అయినా వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో అంటే బంతి భోజనం పెట్టుకున్నా వెళ్ళాలి, లేదు అంటే ఏంటిది కులాల సమీకరణాలు కాపు వనభోజనాలు పెట్టుకున్నా వెళ్ళాలి, ఇంకో వనభోజనం వెళ్ళాలి, యాదవ్ వనభోజనం, ఏది జరిగినా లీడర్ అనేవాడు అక్కడ ప్రత్యక్షంగా ఉండాలి. నీ క్యాడర్ను పంపిస్తాను, నా కుడి భుజాన్ని పంపిస్తానంటే కుదరదు, నువ్వు వస్తేనే రేపు నీ వెంట ఉంటాము అనే పరిస్థితికి వచ్చేసింది ఒక మాటలో. ఇది ఇంకా ఎంత దూరం వెళ్ళిందంటే నేను చెప్తా ఆపింది అదే అన్న. ఇప్పుడు వాడు శంకుస్థాపన చేస్తాడన్న, శంకుస్థాపనకి వెళ్ళాలంట, సింహద్వారం పెడుతున్నాం ఈరోజు రావాలి సార్ మీరు అంటాడంట. సింహద్వారం తర్వాత సరే అయిపోయింది, గృహప్రవేశం అంటాడంట. గృహప్రవేశం రోజు వెజిటేరియన్ పార్టీ చేసాం కాబట్టి నాన్ వెజిటేరియన్ పార్టీ అంటే ఒక ఇంటికి ఎన్నిసార్లు వెళ్తాము నియోజకవర్గంలో. అక్కడ ఏమైపోతుందంటే అసలు భార్యాబిడ్డలకి కేటాయించే సమయం కావచ్చు, లేకపోతే మన ఆరోగ్యాన్ని మనం పట్టించుకుంటే సమయం కావచ్చు, ఇది అసలు పూర్తిగా అసలు పర్సనల్ లైఫ్ అనేది లేకుండా పోయింది, పర్సనల్ స్పేస్ అనేది లేకుండా అయిపోయింది ఎమ్మెల్యేకి. ఇక్కడ మీకు శ్రీనివాస్ గారు ఏం చేశారంటే ఆ పాత తరం రాజకీయాలకు చెక్ పెడతా, సంవత్సర కాలం నుంచి నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఇక్కడ అని చెప్పి ఆయన ఏంటంటే మీరు ఇందాక చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలకి ఆయన హాజరవడమే కాకుండా సేవా కార్యక్రమం, తన సేవా సంస్థ ఏదైతే ఉందో ఆ సేవా సంస్థ ద్వారా నిత్యము నిరంతరము ప్రజలలో మమేకం అయిపోయి, ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు ఎక్కడున్నారు అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అనుకోండి, ఆయన అమరావతిలో ఉంటారు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది బంధువులు ఇక్కడ ఉన్నారు కాబట్టి హైదరాబాద్కి వచ్చారు అనుకోవచ్చు. శ్రీనివాస్ గారు ఎక్కడో ఇన్ఫ్రా ఉద్యోగం వదిలేసి అవనగడ్లోనే ఉంటున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది శ్రీనివాస్ గారికి కావచ్చు, మండలి చాలా గ్యాప్ ఉంది, అది చాలా గ్యాప్ ఉంది. అందుకోసం పాత తరపు కాంగ్రెస్ నాయకుడు అని శ్రీనివాస్ గారు 70+ బుద్ధప్రసాద్ గారు. శ్రీనివాస్ గారు ఏమైపోయారంటే అక్కడ ప్రజలతో మమేకం అవ్వడం, ప్రజలు ఇప్పుడు శుభాశుభాలకి అన్నింటికి శ్రీనివాస్ గారిని కలుస్తున్నారు. ఎమ్మెల్యే గారు కలిసినా కలవకపోయినా, ఎమ్మెల్యే గారిని పిలిచినా పిలవకపోయినా శ్రీనివాస్ గారిని కలుస్తున్నారు, శ్రీనివాస్ గారిని పిలుస్తున్నారు. ఆయన అక్కడ నియోజకవర్గ ప్రజలతో మమేకం అయిపోయి ఒక దశలో అక్కడ ఎమ్మెల్యే పేరుని ప్రజలు మర్చిపోయేటటువంటి పరిస్థితి అక్కడ శ్రీనివాస్ గారు తీసుకొచ్చేసారు ఆ నియోజకవర్గంలో. అది పరిస్థితి ప్రస్తుతం. మరి ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారి రియాక్షన్ ఏంటి దీనికి సంబంధించి? అంటే అక్కడ మనం విన్నది ఏంటంటే అసలు శ్రీనివాస్ గారు ఒకప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారి అనేక విజయాలకి మూలకారకుల్లో ఒకరు. ఓకే, ఈ విషయం ఇప్పుడు చెప్తున్నాను. వారికి ఒక దశలో ఒక భుజంగా కూడా అలరారి ఖచ్చితంగా వారి గెలుపు కోసం అశేషంగా కృషి చేసినటువంటి ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ఒక సమున్నతమైన స్థితికి ఎదిగిన తర్వాత తిరిగి, ఎందుకంటే బుద్ధప్రసాద్ గారు తెలుగుదేశంలో ఉన్నారు, నేను జనసేన తరఫున ఆశిస్తున్నాను, జనసేనకి ఇస్తే నేను పోటీ చేస్తా, ఒకవేళ తెలుగుదేశంకి ఇస్తే ఆయన కోసం పనిచేయాల్సి వస్తుంది అనేటటువంటి తత్వంతో ఆయన సరికొత్త తరహా రాజకీయాలకి సేవారంగం అనేటటువంటి ఒక దాన్ని ఆయన భూమికగా చేసుకుని దాని ద్వారా ప్రజలకి కొత్త రకమైనటువంటి రాజకీయాన్ని ఆయన చవి చూపించారు. దీనిలో భాగంగా ఇక్కడ ప్రజలందరి సౌకర్యార్థం ప్రజలు చాలా మంది మన ఇంటికి వచ్చి వెళుతున్నారు, ఇక్కడ పలహారం తీసుకుంటున్నారు, లేకపోతే భోజనం చేస్తున్నారు, కాఫీ టీలకు అయితే లెక్కలేదు, చాలా మంది జనం వచ్చేస్తున్నారు. కాబట్టి
వాళ్ళ సౌకర్యార్థం మనం చాలా ఈ చిన్న ఇంటిని పెద్ద ఇంటిగా మార్చాలని కనీవిని ఎరుగినటువంటి ఒక ఇంటిని అక్కడ నిర్మించారు. ఇదేంటంటే బుద్ధప్రసాద్ గారి ఇంట్లో నుంచి బయటికి రాగానే ఒక రాజప్రసాదం లాగా, ఒక చలువరాయి భవనం లాగా ఇల్లు కనిపిస్తుంది. అక్కడ బుద్ధప్రసాద్ గారు ముందుగా ఆయన చాలా ఇబ్బంది పడిపోయి మానసికంగా ఏదైనా సరే ఈసారి నేను ఇక్కడి నుంచి పోటీ చేసి తీరాలి, ఈ స్థానం శ్రీనివాస్ ఎగరేసుకు వెళ్ళిపోతే ప్రజలందరూ ఇప్పటికే ఈ గడప దొక్కడం లేదు, ఆ ప్రాసాదంలోకి వెళుతున్నారని చెప్పేసి ఆయన 11th అవర్లో జనసేనలో చేరారు. కాంగ్రెస్ నుంచి ఆయన తెలుగుదేశంలోకి వచ్చినప్పుడే సంప్రదాయ కాంగ్రెస్ కుటుంబం నుంచి తెలుగుదేశంలోకి వచ్చారంటే అసలు కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కాబట్టి ఇప్పుడు ఈ పార్టీలో చేరారని అనుకుని సర్దు పెట్టుకున్నారు అందరూ. అక్కడి నుంచి తిరిగి జనసేనలోకి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే బుద్ధప్రసాద్ గారు కూడా అందరిలాగే పార్టీలు మారిపోతున్నారే, ఒక స్టాంప్ పడిపోయింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ప్రపంచ తెలుగు మహాసభలు ఏవైతే ఉన్నాయో మండల వెంకటకృష్ణారావు గారు ఆరంభించినవి, ప్రపంచ సాహితీ సభలు ఆరంభించింది మండల బుద్ధప్రసాద్ గారు. అట్లాగే సిపి బ్రౌన్ సమాధి ఎక్కడుంది, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అంటే అసలు వేమన యొక్క ఈ పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించి వాటిని ప్రచురించింది సిపి బ్రౌన్ అన్నమాట. ఓకే, ఈ సిపి బ్రౌన్ సమాధి ఎక్కడుంది లండన్లో అని చెప్పేసి లండన్ సమాధులన్నీ తిరిగి, సమాధుల తోటలన్నీ తిరిగి ఇది సిపి బ్రౌన్ సమాధిని కనిపెట్టిన వారు మండల బుద్ధప్రసాద్ గారు. అట్లా తెలుగు సాహిత్యానికి సారస్వతానికి విశేషమైనటువంటి సేవ చేస్తూనే వస్తున్నారు బుద్ధప్రసాద్ గారు. అట్లాంటిది రాజకీయంగా చూసుకునేటప్పటికి ఏమైపోయిందంటే ఇవాళ బుద్ధప్రసాద్ గారు గెలిచి శాసనసభలో ఉన్నప్పటికీ, ఆయన నియోజకవర్గపు శాసనసభ్యుడు అయినప్పటికీ ప్రజల మనోభీష్టం మాత్రం వాళ్ళ హృదయాల్లో శ్రీనివాస్ గారు కనిపిస్తున్నారు. ఆయన దేనికోసం వచ్చారో అది మాత్రం రీచ్ అవ్వలేకపోతున్నారు. ఆయన పోటీ చేయలేదు, గెలవలేదు, దాన్ని అదొక్కటే మండలి బుద్ధప్రసాద్ గారు. నేను అనేది అది శ్రీనివాస్ గారు పోటీ చేయలేదు, ఆయన పోటీ చేయకపోయినా ఆయన రాజయ్యారు. ఈయన పోటీ చేసినా రాజు అవ్వాలనుకున్నా అవ్వలేకపోయారు. అంటే నేను జనాల్లోకి వెళ్ళాలనేసి అనుకున్నా అది గోల్ రీచ్ అవ్వలేదు, గెలిచి ప్రయోజనం లేకుండా వెళ్ళింది. అక్కడ గెలవకపోయినా ప్రజల్లో ఆయన స్థానం సుస్థిరంగా ఉందని ఆయన నిరూపించుకున్నారు. మొత్తానికైతే ఒక డిఫరెంట్ వెదర్ అయితే అక్కడ కనిపిస్తుంది. ఇది ఎలాంటి దేనికి దారి తీస్తుంది ఆ నియోజకవర్గంలో మాత్రం కొంచెం మనం ఎదురు చూడాలి, వాళ్ళమే సమాధానం చెప్పాలి. కూటమి నుంచి ఇంకా ఆయన జనసేనలోనే ఉన్నారు, మన బుద్ధప్రసాద్ గారి విజయం కోసం కృషి చేశారు. అదే శ్రీకాంత్ గారు, ఇప్పుడు కూటమిలో ఇప్పుడు ఆయనకున్న గుర్తింపును ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయి, ఎమ్మెల్సీ దానికోసం చేయట్లా. కానీ అక్కడున్న ప్రజలు కానీ సమూహం రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది, కాబట్టి ఇది ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి అయితే వెళ్తుంది కదా. ఇలాంటి వ్యక్తిని మనం మౌల్డ్ చేసుకోవాలి, ఏదో రకంగా అయితే వాడుకోవాలన్న ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది. అందులోనూ సీటు త్యాగం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఆ త్యాగం చేసిన దానికి ఆయనకు వస్తున్న మైలేజ్ ఇంకా ఆయనను పై స్థాయికి తీసుకెళ్తుంది గ్యారంటీగా. రానున్న రోజుల్లో ఏదో ఒక సౌండ్ అనేది క్లియర్ గా అది ఇక్కడ నుంచి వినిపించేస్తుంది, ఆ డౌట్ లేదు. అది ఏ పదవి ఎలా వరుస్తుంది అనేది తెలియదు కానీ బట్ ఆయన శ్రీనివాస్ గారు మాత్రం ఒక పదవి కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఇది మాత్రం క్లియర్ కట్. మరి మండల్ బుద్ధప్రసాద్ గారు మరి ఎలాంటి ఇంకా ఏమంటారు ప్రోటోకాల్, బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చే నామినేటెడ్ పోస్టులు కొన్ని ఉన్నాయి, అంటే రాజముద్ర ఆమోద ముద్ర వేసి సంబంధం లేకుండా చీఫ్ ఇచ్చేటటువంటి పదవులు కొన్ని ఉంటాయి. చీఫ్ ఇచ్చేటటువంటి పదవుల స్థాయిలోనే శ్రీనివాస్ గారి స్థాయి కూడా ఉంటుందని మనం ఖచ్చితంగా ఇంకా చూద్దాం. మీరు అన్నట్టుగా మళ్ళీ ఈ విషయము అక్కడ దాకా వెళ్ళేసి మరి మండలి గారే చెక్ పెడతారా లేకపోతే ఇదంతా ఎందుకులే అనేసి అని అధిష్టానమే ఇన్వాల్వ్ అవుతుందా అనేది ఇది అది రసవత్తరమైన టాపిక్ సీరియస్ గా రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సంధ్య గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.